హలో అండి, ఈ వీడియోలో నేను మీకు కొన్ని పెయింటింగ్ డిజైన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ది శారీ అండి, వైట్ టస్సర్ శారీ. ఇది ప్యూర్ టస్సర్. ఇదంతా కూడా వైట్, హాఫ్ వైట్ దాని మీద వేసాను. పళ్ళు దగ్గర లెమన్ ఎల్లోలో కనిపించేదంతా కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్తోనే డై చేసాము. పళ్ళులో వచ్చేసి కృష్ణుడు, మీరాబాయి డిజైన్ అయితే వేసాము. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఫేస్. శారీ అంతా కూడా ఆ మల్టీ కలర్ బార్డర్ అంతా కూడా పెయింటింగ్ కలర్స్తోనే వేసింది. అదంతాని వైట్ శారీని అలా కలర్ఫుల్గా చేసాము. ఇది బార్డర్కి వచ్చేసి ఆ మల్టీ కలర్ బార్డర్తో పాటు తంబూరా, ఫ్లూట్ కూడా వచ్చేలాగా వేసామన్నమాట. అక్కడక్కడ కొంచెం దూరంగా బుటీస్ లాగా వస్తుంది. ఎందుకు అంటే డిజైన్ కొంచెం పెద్దది కాబట్టి మరీ దగ్గరగా వేయకుండా కొంచెం దూరంగానే వేసాము. ఓవరాల్ శారీ అయితే ఇదండి. దీనికి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీ. అది రోనాక్ జార్జెట్ అని ఒక డిఫరెంట్ జార్జెట్ అనమాట. ఆ జార్జెట్ శారీ మీద వైట్ అండ్ గ్రీన్ కలర్తో రెడ్ అండ్ గ్రీన్ కలర్ తోటి కొమ్మల డిజైన్లా వేసి దానికి మళ్ళీ పైన చెమ్కీ వర్క్ కూడా చేసాము. ఆ చీరకి బార్డర్ అంతా కూడా అలా కర్వ్ కట్ వర్క్ లాగా నెట్తో ఇచ్చాము. అది ఆ పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. అది చిన్నగా బుటీస్ అయితే కూడా చీరంతా ఇచ్చాము. పళ్ళులో కొంచెం కొమ్మలు వచ్చాయి. అలాగా బార్డర్ కూడా కొమ్మలు, షోల్డర్ పార్ట్కి మాత్రం కొంచెం నిలువుగా ఉండేలా వస్తుంది కొమ్మ. ఇది వచ్చేసి మగ్గం వర్క్తో డిజైన్ చేసాము. దానికి బ్లౌజు ఆ వైట్ శారీకి రెండిట్లకి యూజ్ అయ్యేలాగా మగ్గం వర్క్తో డిజైన్ చేసాము. ఇదంతా కూడా చిన్న మిర్రర్స్ అనమాట. 0 సైజ్ మిర్రర్స్ తోటి మిర్రర్ వర్క్ వచ్చి దానిపైన మళ్ళీ కట్ వర్క్ వస్తుంది. ఆ కట్ వర్క్ మధ్యలో నుంచి అడుగున మనం 3 లైనింగ్స్ అయితే వేసాము. కట్ వర్క్ మధ్యలో నుంచి సిల్వర్ క్లాత్ కనిపించేలాగా చేసామన్నమాట. ఇది నేను మళ్ళీ విడిగా చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ని. ఫస్ట్ అయితే మిర్రర్ రెడ్ కలర్ మీద 0 సైజ్ మిర్రర్తో అదే కలర్ రెడ్ కలర్ థ్రెడ్తోనే వర్క్ చేసాము. దాని పక్కన గోల్డ్ కలర్ కట్ వర్క్ అయితే వచ్చింది. కట్ వర్క్ కింద సందులో నుంచి కొంచెం ఆ గ్యాప్లో నుంచి సిల్వర్ కలర్ కనిపించేలాగా అడుగున సిల్వర్ లైనింగ్ వేసి తర్వాత వేరే లైనింగ్ వేసామన్నమాట. అంటే మనకి రెడ్ బ్లౌజ్కి వైట్ లైనింగ్ కనిపిస్తుంది కదా, వైట్ లైనింగ్తో పాటు దానికి రెండిట్లకి మధ్యలో సిల్వర్ క్లాత్ కూడా పెట్టాము కాబట్టి సిల్వర్ లైనింగ్ కూడా వస్తుంది. ఆ గ్యాప్లోంచి కట్ వర్క్ గ్యాప్లోంచి సిల్వర్ కనిపించేలాగా పెట్టామన్నమాట. ఇలా చూడండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈ శారీ మీదకి పేర్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి రోజు బంచెస్ వేసామన్నమాట. దీనికి ఇది శాంపిల్కి చూపించడానికి, క్లాత్ ఫినిషింగ్ అది తెలియటం కోసం అలా శాంపిల్గా వేసాము. చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. మనకి పెయింటింగ్ వేసిన తర్వాత కూడా క్లాత్ ఏమీ మందం అవ్వకుండా కేర్ తీసుకున్నాము. పెయింటింగ్ వేయని చోట ఎలా మెత్తగా స్మూత్గా క్లాత్ ఉంటుందో వేసిన తర్వాత కూడా అంతే స్మూత్నెస్ ఉండేలాగా, అంత షేడింగ్ వేసినా కూడా నీట్గా ఉండేలాగా మేము కేర్ తీసుకున్నాము. ఇది వచ్చేసి సీనరీ అండి. ఇది యాక్చువల్గా పళ్ళుకి కానీ డ్రెస్కి కింద గేర్ దగ్గర బార్డర్కి కానీ వస్తే చాలా బాగుంటుంది. ఇది ఆకాశం కింద వాటరు, ఆ నీళ్ల సందులోంచి కూడా వాటర్ వెళుతున్నట్టుగా సీనరీ ఉంటుంది. అండ్ అమ్మాయి డ్రెస్ ఫోల్డింగ్స్ కానీ చేత్తో పట్టుకున్న కుండ కానీ డీటెయిలింగ్ చూడండి. లైటింగ్ పడితే షేడ్స్ ఎంత నీట్గా వస్తాయో అంత నీట్గా వచ్చాయి. ఇది వెన్నెల్లో కొండల మధ్య ఒక కొమ్మల మీద పావురాళ్ళు ఉన్నట్టుగా కూడా ఇది సీనరీ. ఆ కొండల దగ్గర కూడా లైట్ అండ్ డార్క్ షేడ్స్, గ్రీనరీ అంతా కనిపించేలాగా వేసాము. ఆ కొండల మధ్యలో కూడా కొంచెం గ్రీనరీ కూడా యాడ్ అవుతుంది. ఇది ఆర్గంజా క్లాత్ మీద వేసామండి. అంత ప్యారెట్ డిజైన్, మధ్యలో సన్ వచ్చేసి ఆ సన్కి మధ్యలో ఆ 2 బర్డ్స్ సెట్ అయినట్టుగా వేసాము.
కొమ్మ మీద కూర్చున్నట్టు. కానీ డీటెయిలింగ్ చూడండి, రెక్కలు ఎగిరినప్పుడు ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుందో అచ్చం అదే లుక్ వచ్చేలా చేసామన్నమాట. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి చైనా వాల్, ఒక కొండ మీద ఉన్నట్టుగా వాల్ డిజైన్ అయితే వేసాము. మొత్తం మెలికల కింద అంతా చాలా డీటెయిలింగ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కొండల మీద మంచు పడుతున్నట్టు, పక్క నుంచి వాటర్ ఫ్లో అవుతున్నట్టు, దూరంగా ఇళ్ళు, ఆ పైన ఆకాశం, ఆ కిందది చైనా ఆ వాల్ పక్కనే కింద లోయ, ఆ లోయకి కొండకి రెడ్ కలర్లో ఉంటుంది కదా తవ్వితే, ఆ రకంగా ఉండేలాగా రెడ్డిష్ కలరు, కిందేమో వాటర్, ఆ వాటర్కి లోయలో పక్షులు ఎగురుతున్నట్టుగా అదొక సీనరీ అనమాట. ఇది వచ్చేసి ఇది ఇంకో సీనరీ. వెన్నెల్లో మనం ఒక విండోలోంచి ఒక విలేజ్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది. ఇవన్నీ కూడా సీనరీస్ని చూసుకుంటూ వేసినవన్నమాట. కాస్త వెలుగు చీకటిగా ఉండే ఆకాశం, చంద్రుడు, ఆ చంద్రుడు వెన్నెల్లో ఒక చెట్టు మీద కానీ, పైరు పంటల మీద కానీ, వాటర్ మీద కానీ పడితే ఆ మూన్ లైట్కి ఎలా ఉంటుంది, రిఫ్లెక్ట్ ఎలా అవుతుంది అనేదంతా డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. ఆ ఇంటి బయట వంతెన కింద నుంచి వాటర్ పారుతున్నట్టు, అందులో బర్డ్స్ తిరుగుతున్నట్టుగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం రెడ్డిష్తో చేసిందనమాట. అంటే ఆ మూన్ లైట్తో ఉన్నప్పుడు కాకుండా కొంచెం సంధ్య వేళ అంటారు కదా, ఆ టైంలో ఆకాశం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇమాజిన్ చేసి వేసింది. పైన రెడ్ అండ్ ఎల్లో షేడ్స్లో ఆకాశం ఉంటుంది. వాటర్ కూడా 2 రకాలుగా కాలువల్లో పారుతున్నట్టుగా ఉంటుంది. ఆ 2 కాలువల మధ్య మళ్ళీ వంతెన మీద పల్లకి మోస్తున్న బోయీలు, ఆ కాలువకి గట్టు, అటుపక్క ఇటుపక్క ఇళ్ళు, అవంతా డీటెయిలింగ్ అంతా చాలా చిన్న ఫ్రేమ్లో చాలా నీట్గా వచ్చాయి. ఇది కూడా అంతే, సంధ్య వేళ ఒక ఆకాశం లుక్ ఎలా ఉంటుంది చీకటి పడే టైంలో అనే, ఒక వాటర్ ఉన్న చోట వాటర్ మధ్యలో అలా మొక్కలు కొంచెం దాన్ని వాటర్ మధ్యలో ఒక ప్లేస్ ఉండి చెట్లు ఉంటాయి కదా, ఆ సీనరీ అది. ఇలాంటివి వేసుకున్నప్పుడు పళ్ళు మొత్తం కలిపి వేసేసుకోవాలి, అప్పుడు లుక్ చాలా బాగా వస్తుంది. జస్ట్ తెలియటం కస్టమర్కి ఐడియా రావటం కోసం అనేది ఇలా వేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వాటరు, ఇల్లు, చెట్లు, నైట్ టైము మూన్ లైట్లో ఉండే అట్మాస్ఫియర్ అనమాట. ఇంటి మీద నీడ లైటింగ్ పడితే ఎలా ఉంటుంది, నీడ పడిన చోట ఎలా ఉంటుంది లుక్ అనేది డీటెయిలింగ్ అంతా చాలా నీట్గా వస్తుంది. ఇటు పక్కనేమో ఒక అబ్బాయి వల పట్టుకుని వేస్తున్నట్టుగా ఉంటుంది. అయితే పెయింటింగ్ సర్వీసు అందరూ అడుగుతున్నారని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. సో దానికోసమని ఆల్రెడీ వేసిన డిజైన్స్ అన్నీ మేము బయటకు తీసి మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. సో వాటిని నేను మళ్ళీ మీకు వీడియోలో చూపించాను. మీకు ఈ డిజైన్స్ అన్నీ చూసి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఆర్డర్ కావాలి, మీ మైండ్లో ఇంకేదైనా ఐడియా ఉంది అనుకున్నా మాకు వాట్సాప్ చేయండి. ఏదైనా మేము చేసి వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.